ఓకేమా, కూర్చోండి మాట్లాడదాం. ఓకే తమ్ముడు, కూర్చోండి మాట్లాడదాం అంటున్నా. అన్ని విషయాలు మాట్లాడదాం, కూర్చోండి. దయచేసి కూర్చోవాలి మీరందరూ. గౌరవనీయులు పంచాయతీరాజ్ ఛాంబర్స్ అధ్యక్షులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయురాలు శ్రీమతి వానంపల్లి లక్ష్మి ముత్యాలరావు గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ సర్పంచ్ అసోసియేషన్, అదే మరిగా పుసులూరి నరేంద్ర గారు, ఆనరబుల్ ప్రెసిడెంట్ తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్స్, అదే మరిగా గౌరవనీయురాలు శ్రీదేవి గారు, బిర్రు ప్రతాప్ రెడ్డి స్టేట్ జనరల్ సెక్రటరీ పంచాయతీరాజ్ ఛాంబర్స్, పగడాల రమేష్ గారు ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ ఏపీ సర్పంచ్ అసోసియేషన్, ఇప్పుడే చింతకాయల ముత్యాలు ఆయన చేసిన తప్పు, పంచాయతీలకు అధికారాలు ఇవ్వాలి, మా అధికారాలు కాపాడమని గట్టిగా మాట్లాడాడు. అంటే ఆయన ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు, వేదిక పైనే ఉన్నాడు. సస్పెన్షన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే సమస్య అడిగితే సమస్య పరిష్కారం చేయలేరు కానీ ఆ సమస్య అడిగిన వాళ్ళపైన ఉక్కుపాదం పెట్టి భయభ్రాంతులు చేస్తున్నారంటే సర్పంచులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా రోషం ఉండే సర్పంచి ఆ పార్టీలో ఉంటారా లేదా మీరే నిర్ణయించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకు ఆ మాట అంటున్నానంటే మనమేం బానిసలం కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇక్కడే ముగ్గురు మహనీయులు, మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి విముక్తి సాధించి స్వాతంత్రం నా జన్మ హక్కుని పోరాడి ఈరోజు స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వ్యక్తి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం ఉండాలి, ఆ రాజ్యాంగం ఎట్టుండాలో నిర్దిష్టంగా రాసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగమే మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఉండే సర్పంచులకు అధికారం ఉన్నా, ఎమ్మెల్యేలుగా మాకు అధికారం ఉన్నా, ముఖ్యమంత్రికి అధికారం ఉన్నా, ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ అధికారాలు ఎవరెవరికి ఉండాలనో ఏమేమి ఇవ్వాలని ఇచ్చింది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు. మూడో వ్యక్తిని తెలుగు వారి ముద్దు బిడ్డ, తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పారు. అలాంటి వ్యక్తుల స్ఫూర్తిగా వారికి నివాళులర్పించి తర్వాత మీటింగ్ స్టార్ట్ చేశాం. అంటే ఇది తప్పు అని అడిగిన దానికి ముత్యాలపైన వేటుపడింది. అంటే ఇంకెవ్వరూ మాట్లాడడానికి వీలు లేదు. అంటే మీరంతా కూడా, మీరే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా బానిసల. ప్రజాస్వామ్యం ఎవరైతే స్థానిక సంస్థల్లో రాష్ట్ర స్థాయి నుంచి ఎవరైతే మీరున్న జిల్లా పరిషత్తులు కానీ, మేయర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, లేకపోతే ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఇంకో పక్క వార్డులో ఉండే మెంబర్స్ వరకు 1,70,000 మంది ఉన్నారు. ఈ 1,70,000 మంది ఈ ప్రభుత్వానికో జగన్మోహన్ రెడ్డికో బానిసలు కాదు. మీరు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రతినిధులు తప్ప ఎవరికి బానిసలు కాదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థల్ని కాపాడుకోవడానికి త్యాగం చేయాలి. ఈరోజు ఎప్పటి నుంచో రాజ్యాంగం ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగ ప్రకారం ఎన్నికలు జరిగాయి కాబట్టి మీరందరూ ఎంపిక కాబడ్డారు. రేపు ఇదే జరిగితే ఇంకా మీరెవరు ఉండరు.
ఎవరిని కూడా ఉండేరు. అంటే వీళ్ళకి కావాల్సిన థంబ్ ఇంప్రెషన్ వేసే వాళ్ళ పెట్టుకుని భారత రాజ్యాంగాన్ని అవమానం చేసే పరిస్థితి వస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ నేను ముత్యాలకు ఒకటే చెప్తున్నా, మీరు బాగా మాట్లాడారు. మాట్లాడడం కాదు, మీరు కూడా మెంటల్గా కూడా ఆలోచించుకున్నారు. అవసరమైతే పార్టీ కంటే ముఖ్యం నేను నమ్ముకున్న ఈ స్థానిక సంస్థలని గట్టిగా మాట్లాడి మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడనే మీరు చూశారు శ్రీమతి అమర్జాన్ బేగ్, ఆ అమ్మాయి ఎంత స్పష్టంగా మాట్లాడింది చూశారు. 58 సంవత్సరాల నుంచి వారి కుటుంబంలో సర్పంచ్గా ఉన్నారు. వాళ్ళ మామ లేకుంటే వాళ్ళ కుటుంబీకులు ఒక గ్రామంలో సర్పంచ్గా ఉండి ఆ గ్రామంలో ప్రజలకు అనుకూలంగా పనులు చేసి ఒక్కొక్కసారి రిజర్వేషన్లు మళ్ళా వచ్చినా ఎప్పటికప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మళ్ళీ మళ్ళీ గెలుస్తూ వచ్చారు. అలాంటి ఓసారి మనం చెప్పుకుంటాం మాది సర్పంచ్ కుటుంబం అని. అది మీకు అందరికీ గర్వ కారణం. దానికి కారణం అక్కడుండే ప్రజల్లో మీరు మమేకం కావడమే కాకుండా వారికి అనేక సేవలు అందించి ఇది చేశారు. ఆ అమ్మాయి చెప్పినట్టు నేను